హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు కూడా సింపుల్ ఈజీ రెసిపీ, మీరు ఎంతగానో అడుగుతున్నటువంటి రెసిపీ అండి. తప్పకుండా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎక్కువ నోటిఫికేషన్స్కి వెళ్ళట్లేదు, దయచేసి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, తప్పకుండా అందరూ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం నచ్చితేనే చేయండి, లైక్ మాత్రం అందరు చేయండి. ఓకే అండి, ఇది మేక కాళ్ళ కూర చేయబోతున్నాము. చాలా మంది ఎప్పటి నుండి అడుగుతున్నారు, ఆంటీ మేక కాళ్ళ కూర చేసి పెట్టండి అని చెప్పి. దీంట్లో 2-3 రకాలుగా చేస్తారు. నేనైతే ఇప్పుడు సింపుల్ రెసిపీ నేను మీకు చూపించబోతున్నా. ఒక 4 కాళ్ళు తీసుకున్నా అండి. ఇవి 4 మేక కాళ్ళు తీసుకున్నానండి. 4 కాళ్ళు వాళ్ళు కాల్చి శుభ్రం చేసి ఇస్తారు మనకు. వాటిని నేను ఉప్పు నీళ్ళు వేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా ఇలా నల్లగా ఉన్న ప్లేస్ లో ఇలా గీరుతూ శుభ్రంగా కడిగి పెట్టానండి. ఇలా కడుక్కుంటే ఎక్కువ కమ్మురు వాసన అంటే మాడు వాసన రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా కడిగి పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనకి బోన్స్ ఇరిగినప్పుడు కానీ, తర్వాత ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఈ బోన్ కర్రీ తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా మా అత్తమ్మ చేసేదండి ఈ పద్ధతి. ఇప్పుడు ఈ 4 కాళ్ళకి ఒక 2 లీటర్స్ వాటర్ వేసేసి, కొంచెం 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత సాల్ట్ సరిపోయేంత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా మరిగించి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మరిగించేదండి. అప్పుడు ఇవన్నీ తీసేసి చక్కగా ఫిల్టర్ చేసి, అది మనము ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి ఆ లిక్విడ్ మనం తాగించామనుకోండి, చాలా 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 రిజల్ట్ ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ నాకు ఒక 3-4 సార్లు ఫ్రాక్చర్స్ అయ్యాయి. మనకు టాబ్లెట్స్ వాడినా అంత రిలీఫ్ ఉండదండి. మనం ఇది పాయా సూప్ తాగితే అంత సూపర్ గా ఉంటది. కాకపోతే ఇది మాత్రం అంటే 4 కాళ్ళు ఒక చిన్న గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. అలా చిక్కగా అయిన తర్వాత అలాగే ఫిల్టర్ చేసుకొని తాగాలండి. ఇప్పుడైతే నేను అన్నంలోకి కర్రీ చూపించబోతున్నా అండి. అది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలని అడిగారు కాబట్టి కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇదైతే కంపల్సరీ మనము కుక్కర్లో చేసుకుంటేనే బెటర్ అండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. అందుకని కుక్కర్లోనే చేసుకోవాలి. నేనైతే స్టీల్ కుక్కర్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాం. ఇందులో ఒక బగారాకు, ఒక 2 ఇలైచీలు, ఒక 2-3 లవంగాలు. నూనె వేడైందండి. ఈ మసాలాతో వేడి చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు కానీ నేను ఈ మసాలా దినుసులు వేసి ఫ్రై చేస్తాను. లవంగాలు ఇలా చిట్లుతూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలు తరిగి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేయట్లేదండి, ఉల్లిపాయలు సరిపోతాయి. ఉల్లిపాయలు లైట్గా మగ్గితే సరిపోతుందండి, మరి కలర్ వచ్చే వరకు అవసరం లేదు. ఇలా అయితే సరిపోతుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి లైట్ కలర్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. నార్మల్గా మటన్ చికెన్కి ఎంత అల్లం వెల్లుల్లి వేస్తామో దానికంటే కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం 3/4 టీ స్పూన్ వరకు వేసాను పసుపు. ఒకసారి అంతా కలిపేసుకుందాం. అల్లం వేగిన వాసన వస్తుంది. అల్లం మాడొద్దండి, మాడితే కర్రీ చేదవుతుంది. అల్లం వేగితే సరిపోతుంది, మనకి స్మెల్ తెలుస్తూ ఉంటుంది వేగినట్టుగా. అలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాళ్ళు ఇందులో వేసేద్దామండి. ఇదే టైంలో కారం వేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి వేయండి. నేను 4 కాళ్ళకి 3 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేస్తున్నాను.
ఈ టైంలో తప్పనిసరిగా వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి మాత్రం మిస్ చేయకండి, దీంతోటే టేస్ట్ వస్తుంది. కాళ్ళ కూర కానీ తలకాయ కూర కానీ చేసినప్పుడు కొంచెం మిరియాల పొడి వేస్తే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇది కొంచెం ఓపికగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇందులో కొంచెం లైట్గా చింతపులుసు వేస్తారండి, నేనైతే వెయ్యను, నార్మల్గానే చేస్తాను. కొంచెం పులుపుంటే బాగుంటుందని కొంతమంది వేస్తారు మా వైపు, కానీ నేనైతే వేయట్లేదు. నేనైతే ఎప్పుడు వేయలేండి పులుసు వేసి. అది ఒకసారి నేర్చుకొని చేసి మీకు చూపిస్తాను. చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. 2 టమాటాలు వేసానండి, 3 అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక దానికి ఒక టమాటా అని వేస్తాను, ఒక కాలుకి ఒక టమాటా అని. కాకపోతే ఇవి కొంచెము పెద్దగా ఉన్నాయి, పులుపు ఎక్కువ ఉన్నాయండి, అందుకని 2 వేసాను. సైజుని బట్టి ఆ పులుపుని బట్టి వేయాలి. కొంచెం టమాటా వేగే వరకు ఇలా పెట్టేయాలండి. టమాటా కూడా చక్కగా వేగిందండి, చూడండి అడుగున ఇలా కొంచెం అడుగంటినట్టుగా అయితే టేస్ట్ బాగుంటుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. మనం మటన్ చికెన్ అయితే హై ఫ్లేమ్లో చేస్తాం, ఎందుకంటే అందులో నుండి నీరు బయటకు వస్తూ ఉంటుంది. ఇది నీరు ఎక్కువ ఉండదండి, దీంట్లో నుండి నీరు బయటకు రాదు కాబట్టి మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ టు సిమ్ ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి అండి, నార్మల్ ఎండు కొబ్బరి తీసుకొని ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత వాటర్ పోద్దాం. ఇందులో నీళ్ళు ఎన్ని పోయాలి అంటే కొంచెం ఎక్కువ పడతాయండి, ముక్కలు మునిగి కొంచెం పైకి వచ్చే వరకు. అంటే ఆల్మోస్ట్ నేను 30 లీటర్ వరకు పోసాను, కొన్ని ఉన్నాయి లీటర్కి. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో రానివ్వాలండి. అప్పుడే ఇది ఉడుకుతుంది, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది. మనం హైలో పెట్టి 10 పెట్టామనుకోండి ఉడకదండి. మీడియంలో 10 విజిల్స్ రావాలండి. మీడియంలో 10 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా మనం చెక్ చేసుకొని ఉడికితే పర్వాలేదు, లేకుండా మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. అంటే 10 అన్నారు ఇంకా ఉడకలేదు అనుకోకండి, మనం అది ముక్క చెక్ చేసి మళ్ళీ అవసరం ఉంటే పెట్టాలండి. 10 విజిల్స్ తర్వాత ఇది వెయిట్ అంతా దిగిన తర్వాత మళ్ళీ చూద్దామండి. నేనైతే ఒక 10 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో, ఆ తర్వాత ఒక 2 విజిల్స్ సిమ్లో పెట్టానండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో కర్రీ. కొంచెం ఇలా మనము బోన్ నుండి పీస్ విడిపోయిందంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టే. చెక్ చేసుకొని అవసరమైతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలండి. నాకైతే పర్ఫెక్ట్గా కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. నార్మల్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది వేసానండి, కొంచెం కొత్తిమీర వేసాను. అదేవిధంగా స్టవ్ ఆన్ చేశాను. చివరిలో మనం మసాలాలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసి కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచితే సూపర్ టేస్టీగా అవుతుందండి కర్రీ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయ్యిందో. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, ఎంత సూపర్గా ఉందో. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేశాను. చూసారు కదండి, సింపుల్గా ఈజీగా, చాలా ఈజీగా మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.